హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు విత్ వన్ మోర్ వ్లాగ్. సో ఇది కూడా చాలా బాగుంటుంది వ్లాగ్, ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి జాక్ ఆడుకుని అయితే పడుకున్నాడు. సో ఈవినింగ్ అయితే అవుతుంది, బయటికి వెళ్దాము అంటే బయటకంటే కిందకి వాకింగ్కి వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను. సో సార్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ చేసి అప్పుడు బయటకు తీసుకెళ్దాం అనుకున్నాను. సో చెప్తా నాకు బాబాయ్ వచ్చిన తర్వాత. నువ్వు తమ్ముడు వచ్చాడని వచ్చావా? అసలు చెప్పు, వచ్చావా? చూసినట్టు వెళ్ళిపోయావు నువ్వు. ఒకరోజే వచ్చాడు, ఫీవర్ వచ్చింది, తర్వాత రాలేదు. సో మాకు తెలిసిన అబ్బాయి అనమాట, త్రిజ్జు గాడు అని పిలుస్తాం మేము ముద్దుగా. సో మేము వెళ్ళగానే పిల్లలందరూ వచ్చేసారు. వాడు చూశాడు, ఫ్రెండ్స్ అందరితో ఉన్నాడు కదా, జస్ట్ చూశాడు. నేను పిలిచిన తర్వాత అయితే వచ్చాడు. సో వాడిని అడుగుతున్నాము అక్కడ. సో అత్తమ్మ, నేను అండ్ జాక్ అయితే వాకింగ్కి అయితే వెళ్ళాము కిందకి. సో కొంచెం జనాల మధ్యన ఉంటే అందరినీ చూస్తాడు కదా అని చెప్పేసి అయితే పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు. సో చూడగానే జాక్ దగ్గరికి పిల్లలందరూ వచ్చేసారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు జాక్ బయటకు తీసుకెళ్తే. ఇంట్లోనే ఉంచితే వాళ్ళకి కూడా ఏం తెలియదు పాపం, బయట ప్రపంచం తెలియదు, ఎలా ఉంటుంది ఏంటని తెలియదు. అసలు మా జాక్ని బయటకు తీసుకెళ్తే ఎంత ఎంజాయ్ చేస్తాడంటే తనలో తనే నవ్వుకుంటూ బాగా ఆడుకుంటూ తనే ఎంజాయ్ చేస్తాడు. సో ఇలాగ ఒక్కొక్కసారి మేమైతే బయటకైతే తీసుకొస్తాము. ఒక్కొక్కసారి కూడా బాల్కనీ సైడ్, తర్వాత వరండా అదంతా ఫ్రంట్ ఉంటుంది కదా, సో కారిడార్ అంతా కూడా తిప్పుతాం అనమాట ఒక్కొక్కసారి. లేదంటే ఇంకా ఒక్కొక్కసారి అయితే కిందకైతే తీసుకొస్తాము. తను ఎలా పడుకోబెడితే చేస్తాడు, ఎత్తుకోవాలి లేదా బయటకు తిప్పాలి. సో ఈ రెండు అయితే బాగా అలవాటు చేసేసాం మేము. పొరపాటును కూడా మంచం మీద అలా పడుకోబెట్టినా లేకపోతే ఉయ్యాల్లో పడుకోబెట్టినా కూడా చేస్తాడు, అస్సలు ఉండడు. ఎత్తుకోవాలి, లేకపోతే కూర్చోబెట్టుకోవాలి, లేదంటే బయటకు తిప్పాలి. ఇంకా తనని అలా ఎంగేజ్ చేస్తూ ఉండాలి, అప్పుడే తను హ్యాపీగా ఉంటాడు, లేదంటే చేస్తాడు. ఇంకా బయటకు తీసుకొచ్చాం కదా, ఇంకా అందరినీ చూస్తూ ఉన్నాడు. వాడికి చాలా టైంపాస్ అయిపోయింది, తనతో పాటు మాకు కూడా చాలా టైంపాస్ అయిపోయింది. ఇంక ఇంట్లో కూర్చుని ఉంటాము, లేదంటే బాల్కనీ సైడ్ కూర్చుంటాము, ఇంక ఇంతే కదా. సో అప్పుడప్పుడు బయటకు వస్తే మనకు కూడా బాగుంటుంది. సో మీరు కూడా అలా ఉంటే కొంచెం బయట వాకింగ్ అట్లా చేయండి, చాలా బాగుంటుంది. మైండ్ సెట్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి పైకి అయితే తీసుకొచ్చేసి ఇంకా స్నానం అది చేపించేసి ఇంకా అలా ఆడిపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మనం మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు, మిక్స్డ్ వెజ్ కర్రీ. సో నేను ఇప్పుడైతే ఆ కర్రీ అయితే చూపిస్తున్నాను. చాలా ఈజీ, రెస్టారెంట్ స్టైల్లో ఎలా వస్తుందో అలా అయితే చేశాను నేను. ఈ కర్రీ మనం రైస్లోకి, పరోటాలోకి, చపాతీలోకి కూడా తినొచ్చు, బగారా రైస్లో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. కొంతమంది వెజ్జీస్ తినరు కదా, అంటే వెజిటేబుల్స్, కొంతమంది కూరగాయలు సరిగా తినరు, ఇది నచ్చదు నాకు, అది బాగాలేదు, ఇది వద్దు అని అంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా మనం ఇలాగ ఈ టేస్టీగా ఇట్లా చేస్తే కూడా తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి. నా దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ కూడా నేనైతే మిక్స్ అయితే చేసేసి కర్రీ అయితే చేస్తున్నాను. కంపల్సరీ బఠానీ వేసుకుంటే, గ్రీన్ పీస్ అంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ గ్రేవీ అది రావాలి అంటే నేను పల్లీలు, 2 బాదం అంటే టేస్ట్ కోసం వేసాను, 2 బాదం, జీడిపప్పు ఇలాంటివన్నీ వేసుకుంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది. మీ ఇంట్లో అప్పటికప్పటికి అవి లేకపోతే పల్లీలు వేసుకోండి, లేదంటే కొంచెం కర్డ్ కానీ టమాటా పేస్ట్ కానీ అట్లా వేసుకుంటే కొంచెం గ్రేవీగా అయితే ఉంటుంది. కర్రీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్గా నేనైతే ఇవన్నీ మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. టమాటో, పల్లీలు, తర్వాత బాదం అండ్ జీడిపప్పు ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకుని దాంతోపాటు ఆనియన్స్ కూడా వేసుకుని అయితే మిక్స్ చేసుకున్నాను. పేస్ట్ అంతా కూడా పక్కన పెట్టుకున్నాను. మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, సో అదైతే పక్కన పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత కొన్ని లైట్గా స్పైసెస్ అయితే యాడ్ చేశాను నేను. సో కొంచెం టేస్ట్గా ఉంటుందని చెప్పేసి లైట్గా స్పైసెస్ అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత నేను ఇంకా జీరా అయితే కూడా వేస్తున్నాను. సో మిక్సీ జార్లో కూడా నేను, అంటే పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్లో కూడా నేను కొంచెం జీరా అయితే వేసాను టేస్ట్ కోసం. ఇంకా లైట్గా అయితే వేస్తున్నాను, నేను ఎక్కువ జీరా వాడతాను, నాకు ఎందుకు చాలా ఇష్టం. సో మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. సో పేస్ట్ చేసుకున్నాను కదా, సో ఈ పేస్ట్ అంతా కూడా నేను ఆయిల్లో వేసుకుంటున్నాను.
సో పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ని. పచ్చివాసన అంటే బాగా ఉడకాలి కదా, ఆ పేస్ట్ అంతా కూడా బాగా ఉడికితేనే మనకు టేస్ట్ అనేది వస్తుంది. సో పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఉడికించాలి. తర్వాత కరివేపాకు వేసుకోండి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసం అయితే వేస్తాను నేను. సో మీరు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా ఉడకాలి, చెప్పాను కదా బాగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది, పచ్చివాసన అంతా కూడా పోతుంది. తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. సో మిక్సీ జార్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. మనం మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం దాంతోపాటు పట్టించేస్తే ఇప్పుడు బాగా అడుగు పట్టేస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇది ఉడికిన తర్వాతే కొంచెం ముద్ద వేసుకుంటున్నాను. సో మీకు కావాలంటే వేసుకోండి, అడుగు పట్టేస్తుంది కాబట్టి నేను ముందుగా వేయలేదు. సో ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు నేను అయితే ఆ పేస్ట్ వేస్తున్నాను. వేసి బాగా తిప్పుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే బాగా అడుగు పట్టేస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి, మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి బాగా తిప్పుతూ ఉండాలి ఆ పేస్ట్ అంతా కూడా. తర్వాత నేను ఇంకా ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదా మనం ఇంట్లో చేసుకున్నవి. సో అవైతే వేసుకుంటున్నాను. దీంతో పాటు మీరు మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే స్పైసెస్ అన్నీ కూడా వేసాను కదా, దాల్చిన చెక్క, తర్వాత ఇవన్నీ లవం మొగ్గ, యాలుక అండ్ బిర్యానీ ఆకు వేసాను కాబట్టి ఇంక నేనేమీ వేయట్లేదు. ఆ స్పైసెస్ చాలు మాకు అని చెప్పేసి అయితే నేను వేయట్లేదు. మీకు కావాలంటే ఎక్స్ట్రాగా మీరు మసాలా పౌడర్ అయితే వేసుకోవచ్చు. ఎక్కువ కారం తినాల్సిన వాళ్ళు అయితే వేసుకోవచ్చు. నేను కొంచెం కారం కూడా యాడ్ చేశాను, బాగుంటుందని చెప్పేసి మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడే మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే చూపించట్లేదు, ఎందుకంటే నేను వేయలేదు కాబట్టి. మీకు కావాల్సితే వేసుకోండి, లేదంటే లేదు. ఇక్కడితోనే ఈ స్పైసెస్ అంతా సరిపోతాయని చెప్పేసి అయితే నేను వేయలేదు. సో పేస్ట్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత నేను అన్ని వెజ్జెస్ అన్నీ వేసేస్తాను. ఇప్పుడే వేసేసి కలిపేసుకుంటాను. కలుపుకున్న తర్వాత బాగా మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ముక్క ఈ పేస్ట్ అంతా పట్టాలన్నమాట. సో అప్పుడు పడితేనే ఆ ముక్కకి చాలా బాగుంటుంది, ఆ వెజ్జెస్ అన్నిటికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ముందుకి ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా, క్యారెట్, క్యాప్సికము, గ్రీన్ పీస్, తర్వాత టమాటో ఉన్నాయి, టమాటో తర్వాత పొటాటో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని నేనైతే మగ్గ పెడతాను. ఎక్కువసేపు మగ్గ పెడతాను, ఆయిల్లోనే మగ్గ పెడతాను. మనం ఊరికే వెజ్జెస్ అన్నీ వేసేసి కలిపేసి వాటర్ వేసేస్తే అది అంత టేస్ట్ అయితే రాదు. ఫస్ట్ ఆయిల్లో ఉడికితేనే మనకు అంత టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో కష్టపడి వండుకుంటాం కాబట్టి ఇష్టపడి తినాలి కదా, అందుకని చెప్పేసి అయితే నేను చాలా ఓపికతో వండుతాను. నేను ఏది వండినా సరే వండేసాం పెట్టేసాం అంటే కాదు, చక్కగా నీట్గా వండి పెడితే వాళ్ళందరూ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగా తింటారు. సో వాళ్ళు తినాలనే కదా మనం ఎంత కష్టపడి వండుతున్నాము. సో నేను ఇక్కడైతే మొత్తం అన్నీ వేసేసుకుని ఇంకా ఉడికించేస్తున్నాను ఆయిల్లో. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో మగ్గిన తర్వాతే మనకి ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత నేనైతే కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను టేస్ట్ కోసం. మీరు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదైతే అసలు స్కిప్ చేయకండి. సో బాగా ఉడికిన తర్వాత అప్పుడు నేను ఇంకా వాటర్ అయితే వేసుకుంటాను. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఏ వెజ్జెస్ అయితే ఉన్నాయో, ఏ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోండి. కూరగాయలతో అన్ని మిక్స్డ్ వెజ్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో చెప్పాను కదా, పరోటా, చపాతీ, బగారా రైస్ ఆర్ వెజ్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ కర్రీ. చికెన్ కర్రీ, మటన్ కర్రీ కూడా సరిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు ఇలా కానీ ట్రై చేస్తే. సో నేను ఇక్కడ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్లో ఉడికిపోతుంది. అంటే వాటర్ కూడా ఇంకిపోవాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం 15-20 మినిట్స్లో మనం దించేసుకోవచ్చు. ఇంకా చాలా బాగుంటుంది అనమాట కర్రీ. ఆ రోజు నేనైతే బగారా రైస్ చేశాను, ఆల్రెడీ చూసేసారు కాబట్టి నేనైతే ఆ రెసిపీ చూపించలేదు, జస్ట్ నార్మల్గా చేసేసాను.
అంత స్పెషల్గా అయితే చేయలేదు. సో ఫ్లేమ్ కూడా తగ్గించుకుని పెట్టుకున్నాను నేను. ఎక్కువ పెట్టుకుంటే వాటర్ తొందరగా అయిపోతుంది. మరి మనకి 50% ఆర్ 60% మొక్కు ఉడుకు ఉంటుంది కదా, వెజ్జెస్ అన్నీ ఉడుకుంటాయి కాబట్టి నేనైతే ఫ్లేమ్ అయితే తగ్గించుకుని అయితే పెట్టుకున్నాను. సో ఆయిల్ అది దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఆల్మోస్ట్ నా కర్రీ అయిపోతుంది. అండ్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీకు ఫర్దర్గా వస్తాయి, నోటిఫికేషన్స్ అన్నీ ఫర్దర్గా వస్తాయి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. కష్టం కాదు, అసలే కష్టం కాదు. నేనైతే ఎలాగైతే చేశానో అలాగే మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఐ హోప్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.